మెగా క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్న వారికి అభినందనలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. అర్హులైన వారికి రుణాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు ప్రకటించారు. ప్రజల దగ్గరికే బ్యాంకులు వెళ్లి రుణాలు అందించడం గర్వకారణమన్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వడంతో పాటు రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తున్నాయని కొనియాడారు చంద్రబాబు. పల్నాడు జిల్లాలో మొత్తం 5 లక్షల మందికి రుణాలు అందించేందుకు కృషి చేసినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందని, వారి పాలనలో ఏనాడు చూడని ఆర్థిక విధ్వంసాన్ని చూశానన్నారు. ఈరోజు పల్నాడు జిల్లాలో 1,04,000 మందికి 3,312 కోట్ల రూపాయలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి సమక్షంలో ఈరోజు ఇస్తున్నామంటే చాలా ఆనందం కలుగుతా ఉంది. ఒక్కొక్క కుటుంబానికి 5 మందిని లెక్క పెట్టుకుంటే పల్నాడు జిల్లాలో 5 లక్షల మందికి సహాయం చేసే ఏకైక కార్యక్రమం ఈరోజు బ్యాంకు రుణాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకప్పుడు మైక్రో ఫైనాన్స్ అని ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులని వారిపైన ఎక్కువ ఆధారపడేవాళ్ళం. అధిక వడ్డీ, వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీ, ఈ విధంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వాలకు కూడా పెద్ద సవాలుగా మారే పరిస్థితి వచ్చింది. ఈరోజు బ్యాంకులు చొరవ చూపిస్తున్నాయి. ఇలాంటి క్రెడిట్ అవుట్ రీచ్ ద్వారా మైక్రో ఫైనాన్స్ కానీ ప్రైవేట్ లెండింగ్ కానీ పూర్తిగా అడ్డుకట్టబడుతుంది. పల్నాడు జిల్లాలో పారవలసింది రక్తం కాదు. పల్నాడు జిల్లాలో ఒక విప్లవం రావాలి, పారిశ్రామిక విప్లవం రావాలి, పేదరికం పోవాలి. దానికి ప్రభుత్వం ముందుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, కేంద్రం వికసిత్ భారత్ 2047, రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కోసం పనిచేస్తున్నాం. 2047కి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బాగుండాలని, ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ ఉండాలని లక్ష్యంగా పనిచేస్తున్నాం.